హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈ రోజు మనం రివ్యూ చేసే కార్ మారుతి సుజుకి విటారా బ్రెజా. అండ్ ఇలాంటి మరెన్నో కార్ రివ్యూస్ చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ రైట్, సో ఈ విటారా బ్రెజా అన్నది 2016లో ఫస్ట్ లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ వచ్చేసి BS6 అప్డేటెడ్ విటారా బ్రెజా. అండ్ ఇది వచ్చేసి 2020లో లాంచ్ అయింది. అండ్ ఈ ఇయర్ 2021 కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. 2020లో వచ్చిన BS6 నార్మ్స్ వల్ల మారుతి సుజుకి డీజిల్ ఇంజిన్స్ అన్నవి చాలా వరకు డిస్కంటిన్యూ చేశారు. అండ్ ఈ విటారా బ్రెజాలో కూడా ప్రస్తుతానికి డీజిల్ మోడల్ అయితే డిస్కంటిన్యూ చేశారు. సో ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ పెట్రోల్. అండ్ ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి K సిరీస్ 4-cylinder 1.5 లీటర్ పెట్రోల్ యూనిట్ దట్ ప్రొడ్యూసెస్ 103 బ్రేక్ హార్స్ పవర్ అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 138 న్యూటన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ ట్రాన్స్మిషన్స్ చూసుకుంటే ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 4-speed ఆటోమేటిక్ వేరియంట్స్లో అవైలబుల్గా అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూస్తున్న విటారా బ్రెజా వచ్చేసి టాప్ మోడల్ ZXi ప్లస్ డ్యూయల్ టోన్ వేరియంట్. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా అయితే ఉంది. సో ఈ కలర్ వచ్చేసి మనకి గ్రెనైట్ గ్రే విత్ ఆటమ్ ఆరెంజ్ రూఫ్ వస్తుంది. అండ్ మిగతా కలర్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి బ్లూ ఉంది, గ్రే ఉంది, వైట్ ఉంది, సిల్వర్ ఉంది, ఆరెంజ్ అండ్ రెడ్. అండ్ మీరు డ్యూయల్ టోన్ కలర్ ఆప్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు చూస్తున్నది ఒక ఆప్షన్. అండ్ ఇంకో ఆప్షన్ వచ్చేసి బ్లూ విత్ బ్లాక్ రూఫ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఎక్స్టీరియర్స్ చూసుకుంటే మనకి ఫ్రంట్ పోర్షన్ అనేది రివైజ్ చేశారు. సో మనకి ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ అనేది చాలా బోల్డ్ గా ఉంది కంపేర్ టు ద ప్రీవియస్ వన్. కింద చూసుకుంటే మనకి స్కిడ్ ప్లేట్ అనేది సిల్వర్ ఫినిష్ లో వచ్చింది. అండ్ బంపర్స్ లో ఫాగ్ ల్యాంప్స్ చూడొచ్చు. అండ్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో మనకి బంపర్ పార్ట్ అనేది చాలా స్పోర్టీగా ఉంది. అండ్ హెడ్ ల్యాంప్స్ చూసుకుంటే చాలా డిస్టింక్టివ్ గా అయితే ఉన్నాయి. సో మనకి ఈ హెడ్ ల్యాంప్స్ లో డ్యూయల్ ప్రొజెక్టర్ LED సెటప్ అయితే వస్తుంది. అండ్ దాంతో పాటు మనకి డ్యూయల్ పర్పస్ LED DRLs కూడా ఉన్నాయి. సో మనకి బోత్ DRLs అండ్ టర్న్ ఇండికేటర్స్ దీంట్లోనే ఇంటిగ్రేట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే బై ఫంక్షనల్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెంటర్ లో చూసుకుంటే మనకు ఒక థిక్ క్రోమ్ స్లాబ్ అన్నది ఉంది. సో ఓవరాల్ ఫ్రంట్ పోర్షన్ అనేది చాలా స్పోర్టీగా చేశారు. అండ్ ఆ కొత్త LED హెడ్ ల్యాంప్స్ తో మనకి కంప్లీట్ డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది. అండ్ విండ్షీల్డ్ మీదకి వెళ్ళిపోతే మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వస్తాయి. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మనకి సైడ్ మిరర్స్ అలాంగ్ విత్ టర్న్ ఇండికేటర్స్. అండ్ ఈ సైడ్ మిరర్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్లీ అడ్జస్టబుల్ అలాంగ్ విత్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్. అండ్ పైన చూసుకుంటే మనకి యాంటీనా ఉంది. అండ్ రూఫ్ కూడా కంప్లీట్ బ్రైట్ ఆరెంజ్ అయితే ఉంది. అండ్ ఇట్ రియల్లీ కాంప్లిమెంట్స్ ద గ్రెనైట్ గ్రే. అండ్ లైక్ ఐ సెడ్ బిఫోర్, బ్లాక్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది. రూఫ్ రైల్స్ చూసుకుంటే మనకి సిల్వర్ ఫినిష్ ఉంది. అండ్ ఈ ఆరెంజ్ రూఫ్ అన్నది మనకి C పిల్లర్ వరకు ఎక్స్టెండ్ అయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. రియర్ సెక్షన్ కి వచ్చేస్తే మనకి పైన చూడొచ్చు రూఫ్ స్పాయిలర్ అనేది. అండ్ దాంట్లో హైమౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ఉంది. అండ్ ఫాలోయింగ్ ఇట్ ఆన్ ద రియర్ విండో మనకి డీఫాగర్ అలాంగ్ విత్ వైపర్ అండ్ వాషర్ ఉంది. ఫ్రంట్ పోర్షన్ లో మనం ఎలా అయితే క్రోమ్ స్లాబ్ చూసామో వెనకాల టెయిల్ గేట్ మీద కూడా మనకి క్రోమ్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ ఈ క్రోమ్ ఫినిష్ మీద విటారా బ్రెజా లెటరింగ్ చూడొచ్చు, విచ్ ఇస్ రియలీ అ కూల్ టచ్. కింద బంపర్స్ లో చూసుకుంటే మనకి రియర్ రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. అండ్ రియర్ స్కిడ్ ప్లేట్ కూడా మనకి సిల్వర్ ఫినిష్ అయితే వచ్చింది, జస్ట్ లైక్ ద ఫ్రంట్. అండ్ బంపర్స్ లో రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. రియర్ లైట్స్ చూసుకుంటే మనకి LED టెయిల్ లైట్స్ వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా చూడవచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చేస్తే మనకి స్మార్ట్ హైబ్రిడ్ బ్యాడ్జ్ అయితే ఉంది. రివర్స్ పార్కింగ్ కెమెరా వచ్చేసి మనకి టెయిల్ గేట్ కింద ప్రొవైడ్ చేశారు. సో ఆల్రెడీ మనం బూట్ చెక్ చేద్దాం. సో బూట్ స్పేస్ వచ్చేసి మనకి 328 లీటర్స్ వరకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బూట్ లోపల చూసుకుంటే మనకి సైడ్ ట్రంక్ లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి 12 volts పా సాకెట్ కూడా ఉంది. ఈ ఛార్జింగ్ పోర్ట్ మీరు టైర్ ఇన్ఫ్లేటర్స్ కానీ మిగతా గ్యాడ్జెట్స్ కానీ వాడచ్చు. బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవింగ్ స్పేర్ వీల్ అయితే ఉంది. అండ్ ఈ వీల్ వచ్చేసి స్టీల్ వీల్ వస్తుంది. అండ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి 215/60 సెక్షన్ R16 అయితే వస్తుంది. ప్రాక్టికాలిటీ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేస్తే మనకి 198 mm ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది, ఆర్ 19.8 cm, విచ్ ఇస్ రియలీ గుడ్. సో మనం స్పీడ్ బంప్స్ కానివ్వండి, రఫ్ టెరెన్స్ కానివ్వండి ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సైడ్ టైర్స్ చూసుకుంటే మనకి 215/60 సెక్షన్ R16s వస్తాయి అలాంగ్ విత్ ప్రెసిషన్ కట్ 16-inch alloy wheels. బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో అయితే మనకి రియర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. అండ్ సస్పెన్షన్ సెటప్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి మెక్ఫర్సన్ స్ట్రట్ విత్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది. అండ్ రియర్ సస్పెన్షన్ వచ్చేస్తే మనకి టార్జన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అలాంగ్ విత్ కీలెస్ ఎంట్రీ అండ్ గో వస్తుంది. సో డోర్స్ అన్నవి వైడ్గా ఓపెన్ అయ్యాయి. సో కింద డోర్స్లో చూసుకుంటే మనకి స్పీకర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీట్ మనకి డోర్ పాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్కి. పైన చూసుకుంటే మనకి ఇక్కడ సిల్వర్ ట్రిమ్ అయితే వచ్చింది డోర్ మీద. అండ్ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి క్రోమ్ ఫినిష్ వస్తుంది. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి ఆర్మ్రెస్ట్ మీద జస్ట్ 4 పవర్ విండో బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బటన్స్తో పాటు మనకి లాక్ అండ్ అన్లాక్ అండ్ చైల్డ్ లాక్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ డ్రైవర్ సీట్ వచ్చేసి మనకి బోత్ రిక్లైనబుల్ అండ్ హైట్ అడ్జస్టబుల్. సో మీరు హైట్ అండ్ రిక్లైనింగ్ యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద పెడల్స్ చూసుకోవచ్చు, దాని పక్కన డెడ్ పెడల్ కూడా ఉంది. అండ్ దానిపైన మనకి బానెట్ లీవర్ ఉంది. అండ్ దానిపైకి వస్తే మనకి ఇక్కడ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు ఫోన్ పెట్టి మర్చిపోవచ్చు ఎప్పుడైనా, జస్ట్ కిడింగ్, అక్కడ పెట్టుకోకండి, మర్చిపోతారు. అండ్ డోర్ మీద ఏవైతే మిస్ అయ్యో మనకి ఇక్కడ వచ్చేసే కంట్రోల్స్ అన్ని ORVM కంట్రోల్స్ అని. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వీటి మనకి ORVM కంట్రోల్స్ ఉన్నాయి, దాంతోపాటు ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది.
అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఐడల్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ఉంది. ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ బ్లాక్ ఫినిష్లు అయితే ఉన్నాయి. సో ఆల్ రైట్, లెట్స్ గెట్ ఇన్. మిగతా ఎలిమెంట్స్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ స్టీరింగ్ వచ్చేసి మనకి లెదర్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు సమ్ క్రోమ్ బిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇన్ ఫ్రంట్ మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఉంది. సో లెట్స్ టర్న్ ఆన్ ది ఇగ్నిషన్. సో ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో మనకి డైల్స్ వచ్చేసి బ్లూ ఇల్యూమినేషన్ అయితే వచ్చింది. యాజ్ యూజువల్గా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్ ఉంది. అండ్ ఆన్ ద రైట్ సైడ్ యూ హ్యావ్ ద స్పీడోమీటర్. అండ్ సెంటర్లో మనకి ఎంఐడి ఉంది లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. ఈ డిస్ప్లే అనేది మనకి టెంపరేచర్ చూపిస్తుంది, గేర్ షిఫ్ట్ ఇండికేటర్ చూపిస్తుంది, ట్రిప్ మీటర్ చూపిస్తుంది, కిలోమీటర్స్ రన్ చూపిస్తుంది, ఫ్యూయల్ ఎకానమీ కూడా చూపిస్తుంది. అండ్ ఆన్ ది ఈదర్ సైడ్స్ మనకి బార్స్ అయితే వచ్చాయి. ఒకటి వచ్చేసి మనకి ఫ్యూయల్ గేజ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇంజిన్ టెంపరేచర్ చూపిస్తుంది. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే పైన మీరు మోటార్ సింబల్ చూడొచ్చు అలాంగ్ విత్ బ్యాటరీ ఇండికేషన్. సో ఇది వచ్చేసి మనకి స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అనేది pretty బేసిక్ అండ్ మీకు కావాల్సిన బేసిక్ ఫంక్షన్స్ అన్నీ చూపిస్తుంది. అండ్ స్టీరింగ్ మీదకి వచ్చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ మౌంటెడ్ కంట్రోల్స్ చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్. స్టీరింగ్ వెనకాల వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ స్టీరింగ్ రైట్ సైడ్ వచ్చేస్తే మనకి లైట్ కంట్రోల్స్. అండ్ స్టీరింగ్ మీదకి వచ్చేస్తే మనకి క్రూజ్ కంట్రోల్ బటన్స్ అయితే ఉన్నాయి. సెంటర్ డాష్లోకి వెళ్ళిపోతే మనకి ఈ చుట్టూ మనకి హార్డ్ ప్లాస్టిక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ ప్లాస్టిక్స్ మీద మనకి ప్యాటర్న్ కూడా ఉంది. ప్యాసింజర్ చూసుకుంటే మనకి 2 గ్లో బాక్సెస్ అయితే వచ్చాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పైన ఒక కంపార్ట్మెంట్ అయితే ఉంది. సో మీరు ఏవైనా ఫైల్స్ కానీ పేపర్ వర్క్స్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దాని మధ్యలో మనకి ఒక సిల్వర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది, ఏదైతే మనం డోర్స్ మీద చూసామో. అండ్ కింద మనకి రెగ్యులర్ గ్లో బాక్స్ అయితే ఉంది అలాంగ్ విత్ లైట్. పైకి వచ్చేస్తే మనకి ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ ఉంది లేదా IRVM అలాంగ్ విత్ ఆటో డిమ్మింగ్ ఫంక్షన్. ఇక్కడ వచ్చేసి సన్ వైజర్, ఇక్కడ వచ్చేసి మనకి సన్ గ్లాస్ హోల్డర్ అండ్ రీడింగ్ లైట్స్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ప్యాసింజర్ అండ్ డ్రైవర్కి ఇండివిజువల్ లైట్స్ అయితే ఉన్నాయి. సెంటర్ డాష్లోకి వస్తే మళ్ళీ ఇక్కడ చూడొచ్చు సెంట్రల్ ఏసీ వెంట్స్. అండ్ ఈ ఏసీ వెంట్స్ని హజార్డ్ స్విచ్ సెపరేట్ చేస్తుంది. అండ్ దాన్ని ఫాలో అవుతూ మనకి ఇక్కడ 7-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ అయితే ఉంది. ఇది వచ్చేసి స్మార్ట్ ప్లే సిస్టమ్ బై సుజుకి. అండ్ ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ మిగతా మారుతి కార్స్లో చూసే ఉంటారు. ఈ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్, USB, FM రేడియో అండ్ నావిగేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ సైడ్స్ మీద మనకి టచ్ బటన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఈజీగా ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ అనేది యాక్సెస్ చేయొచ్చు. అండ్ టచ్ స్క్రీన్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు వెన్ నాట్ ఇన్ యూస్, లేదా యూస్ చేయకపోతే. అండ్ ఆఫ్ చేస్తే మనకి డేట్ అండ్ టైం చూపిస్తుంది. అండ్ దాన్ని ఫాలో అవుతూ వెళ్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది. చిన్న స్క్రీన్ చూడొచ్చు, దాంట్లో టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్ చూపిస్తుంది. సో రైట్ సైడ్ అయితే మనకి ఫ్యాన్ స్పీడ్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ యూ హ్యావ్ ద టెంపరేచర్ స్విచ్. అండ్ దాని కింద చూసుకుంటే మనకి USB అలాంగ్ విత్ AUX పోర్ట్ అయితే ఉంది. అండ్ దాని పక్కన మనకి 12 volts పాస్ సాకెట్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి స్పేస్ కూడా ఉంది ఫోన్ పెట్టుకోవడానికి. సెంటర్ కాన్సోల్లో చూడొచ్చు మనకి ఇక్కడ 4-speed ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ వస్తుంది. ఒకవేళ మీరు మాన్యువల్ వేరియంట్స్ తీసుకుంటే మనకి 5-speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ మూవింగ్ హియర్ ఇక్కడ వచ్చేసి మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని పక్కన మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది. అండ్ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ వస్తుంది విత్ లెదర్ ఫినిష్. అండ్ స్పేస్ కూడా డీసెంట్గానే ఉంది. సో ఆల్రెడీ ఫ్రంట్ అయిపోయింది, మనం ఇప్పుడు రియర్ స్పేస్ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్రంట్ డోర్స్ లాగే రియర్ డోర్స్ కూడా వైడ్గా ఓపెన్ అవుతాయి. అండ్ సిల్వర్ ఫినిష్ కూడా సేమ్ ఫినిష్ వచ్చింది ఏదైతే ఫ్రంట్ డోర్స్లో చూసామో. మళ్ళీ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. అండ్ కింద డోర్స్లో మనకి డోర్ పాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్కి. అండ్ నెక్స్ట్ టు ఇట్ స్పీకర్ కూడా ఉంది. సీట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అపాల్స్ట్రీ వచ్చింది ఇక్కడ. అండ్ హెడ్ రెస్ట్ కూడా హైట్ అడ్జస్టబుల్. అండ్ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ వస్తుంది అలాంగ్ విత్ 2 కప్ హోల్డర్స్. సో యాక్చువల్గా ఇది ప్యాక్ చేశారు, సో ఐ కాంట్ ఓపెన్ ఇట్ రైట్ నౌ. బట్ మీకు కప్ హోల్డర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఆర్మ్రెస్ట్లో. సో మనం కూర్చొని స్పేస్ చెక్ చేద్దాం. సో యాక్చువల్గా విటారా బ్రీజా అనేది ప్రాక్టికాలిటీలో చాలా బెస్ట్. అండ్ హానెస్ట్గా చెప్పాలంటే బెస్ట్ ప్రాక్టికల్ కార్ ఇన్ ది సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నీ రూమ్ చూడొచ్చు ఇక్కడ, ఇట్స్ గ్రేట్. అండ్ కింద లెగ్ రూమ్ కూడా చూడొచ్చు. అండ్ పైన హెడ్ రూమ్ అండ్ షోల్డర్ రూమ్ కూడా చాలా బాగుంది, కంఫర్టబుల్గా అయితే ఉంది. ఇక్కడ క్లోజ్గా చూడండి, హుక్ ప్రొవైడ్ చేశారు సీట్లో. అండ్ ఇట్ కెన్ టేక్ అ లోడ్ ఆఫ్ 3 kgs వరకు సపోర్ట్ చేయగలదు. అండ్ సెంటర్లో మనకి కింద ఇక్కడ ఏసీ వెన్స్ ఏమీ రావు, లేదా ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఏమీ లేవు. ఉండుంటే యాక్చువల్గా ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అండ్ పైన చూసుకుంటే మనకి రీడింగ్ లైట్స్ వస్తాయి. అండ్ సైడ్స్ ఏమో గ్రాబ్ రైల్స్ కూడా చూడొచ్చు. అండ్ విండోస్ కూడా చాలా పెద్దగా బాక్సీగా ఉన్నాయి. సో మనకి మంచి వ్యూ అన్నది ఉంది. వెనకాల చూసుకుంటే మనకి పార్సల్ ట్రే ఉంది. అండ్ ఈ యాంగిల్ నుంచి చూడొచ్చు ఫ్రంట్ డాష్ అనేది ఎలా ఉంటుందో. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఫ్రంట్ ప్యాసింజర్స్కి అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ వస్తాయి. వేరియంట్స్ చూసుకుంటే మనకి LXi, VXi, ZXi అండ్ ZXi ప్లస్ ఉన్నాయి. సో LXi వచ్చేసి బేస్ మోడల్ అండ్ ZXi ప్లస్ వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ వస్తుంది. ఫ్యూయల్ ఎకానమీ చూసుకుంటే మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 17 km/L వరకు ప్రొవైడ్ చేయగలదు.
అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ వచ్చేసి 18 km/లీటర్ వరకు ప్రొవైడ్ చేయగలదు. సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ABS విత్ EBD, హిల్ హోల్డ్ అసిస్ట్, సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్స్ విత్ ఫోర్స్ లిమిటర్స్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ along with rear view camera and speed alert system. ఫైనల్ గా ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే బేస్ మోడల్ విటారా బ్రెజా LXi వచ్చేసి 8,65,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ ఏదైతే ఇక్కడ ఉందో ZXi ప్లస్ ఆటోమేటిక్ డ్యూయల్ టోన్ వచ్చేసి 13,60,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. సో ఒకవేళ మీరు వైజాగ్ లో ఉంటే అండ్ మారుతి కార్ ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే జైవేరికి రావచ్చు. ఇక్కడ యూ హ్యావ్ ఆల్ ద మారుతి సుజుకి కార్స్. సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ రివ్యూతో కలుస్తాను. సో అప్పటి వరకు డ్రైవ్ సేఫ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.